చెప్పవలసిన విలంబలనే చెప్పితిని. ఆ గర్వాంధుల దుర్యోధనాలు ఎంత మాత్రమే సంపతింపలేదమ్మా. మహాభారత యుద్ధమే తీర్మానం గావించినారమ్మా. మహాభారత యుద్ధమే సిద్ధమాయన. అవునమ్మా. కృష్ణయ్య, నా కుమారులను రక్షించు భారము నీదే కదయ్యా. అత్త, నీవు చెప్పినంత యథార్థమే కాని ఒక్క కర్ణునికి మిగిలిన విచారింపవచ్చునమ్మా. కర్ణుడా? అవునమ్మా. ఎవరా కర్ణుడు? ఓహో, సూతపుత్రుడా? అత్త, నీవు ఆనాడు బాల్యమునందు నదీ తీరమున దూర్వాసునింద్ర మంత్రం జపము చేసిన వలన నీ భక్తికి ఆ సూర్యుని అనుగ్రహంలో జన్మించిన ఆ కర్ణుడు నీ కుమారుడే కాని ఎంత మాత్రం సూతపుత్రుడు కాజాలడమ్మా. కర్ణుడు నా పుత్రుడు. అవునమ్మా, నీ పుత్రుడే. నా తొలి జ్యేష్ఠ పుత్రుడు. అవునమ్మా. కృష్ణయ్య, ఏనాడు కనీ గంగ పలుగవించాను, ఈనాడు అతని విజ్ఞప్తిని చేసేది. కర్ణుడు సామాన్యుడు కాడు. అత్త, కర్ణుడు సామాన్యవాడు కాడా? ఇప్పుడు నన్నేం చేయడు? అత్త, చెప్పవలసిన విలంబలనే చెప్పింది. అతడు నా మాటలు పాటింపలేదు. నీవైన అతనితో చేరి మన పౌండుల కడుపు చేర్పింపు. కృష్ణ, ఏనాడు కనీ గంగ పలుగవించాను, ఈనాడు నేను వెళ్ళి నాయనా నేను నీ తల్లిని, నా మాటలు ఆలోచించమని చెప్పినాను. అతడు నా మాటలు విన్నాడు. అత్త, కన్న తల్లి యొక్క కొడుకు నీ మాటలు వినిచావచ్చు. ఇద్దరంగా ఒక్కసారి వేసిన బాణము ఇంకొకసారి వేయకున్నట్టు ఒక్క వరమైన వేయకుని లేనిచో మన అర్జున కృష్ణయ్య, ఈ లోకముని ఎట్టి తల్లి నా ఇంటి కోర్కెలు కోరగలదా నాయన? కృష్ణయ్య, సరే, నువ్వు చెప్పినట్టు ఇప్పుడే వెళ్ళి కర్ణుని చెత్త వచ్చేదా నాయన? మంచిది అత్త.